హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో వచ్చేసి షక్కర్పార రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సంక్రాంతి అంటేనే పిండి వంటలండి. అందులో ఇదే ఒక రెసిపీ అండి. చూడండి, షక్కర్పార రెసిపీ అయితే ఎంత గుల్లగా వచ్చిందో. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతుందండి, అంత గుల్లగా వచ్చినాయి. చూడండి ఎంత పొరలు పొరలుగా ఉన్నాయో, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ రెసిపీ చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి ఎంత పొరలు పొరలుగా వచ్చిందో షక్కర్పార రెసిపీ అయితే. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ షుగర్ని అంతా బాగా కలిసేలాగా వాటర్లో కలుపుకోవాలండి. ఇందులో ఎలాంటి పాకం రానవసరం లేదండి, షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. చూడండి షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యినంతా షుగర్ సిరప్లో బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఒక పెద్ద ప్లేట్ని అయితే తీసుకోవాలండి పిండి కలుపుకునేదానికి. ఆ తర్వాత స్ట్రైనర్ ఒకటి తీసుకోవాలండి. ఇందులో 1 కప్పు పిండిని వేసి జల్లించుకున్నాను. ఏ కప్పుతో అయితే షుగరు నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల పిండిని అయితే యాడ్ చేసుకొని జల్లించుకోవాలండి. పిండిని ఇలా జల్లించుకుంటే ఇందులో ఏమన్నా చెత్త ఉంటే వచ్చేస్తుందండి. చూడండి ఇంకొక 2 కప్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తము 6 కప్పుల మైదా పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి పిండిని అంతా ఇలా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా అయినప్పుడు పిండిలో అంతా వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ అంతగా ఇష్టం లేదంటే హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ అన్నా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా అంతా వేసుకున్న తర్వాత స్పూన్తో కొంచెంసేపు మిక్స్ చేసుకోవాలి, వేడిగా ఉండదు కాబట్టి. ఇలా కొంచెంసేపు మిక్స్ చేసుకున్న తర్వాత స్పూన్ తీసేసి చేత్తో కలుపుకోవాలండి పిండిని అయితే. ఈ పిండి అయితే సాఫ్ట్గా ఉండదండి, హార్డ్గానే ఉంటుంది. హార్డ్ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి పిండిని అయితే. అప్పుడే షక్కర్పార అనేది పొరలు పొరలుగా వస్తుంది. పిండి సాఫ్ట్గా ఉంటే రాదండి. చూడండి ఇది షుగర్ సిరప్ని అంతా ఈ పిండిలో బాగా కలుపుకోవాలండి. మనం తీసుకున్న పిండికి షుగర్ సిరప్ కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి పిండిని అయితే. ఎక్కువ ప్రెషర్ వేయకుండా పిండిని అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే పొరలు పొరలుగా వస్తాయండి. చూడండి నాకైతే షుగర్ సిరప్ అంతా కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఒకవేళ సరిపోకపోతే కొంచెం మిల్క్ని వేసి కలుపుకోండి పిండిని అయితే. చూడండి పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పిండిని అయితే సైడ్లో పెట్టేయాలండి. 10 మినిట్స్ తర్వాత పిండిని ఇంకొకసారి కలుపుకోవాలండి.
ఇప్పుడు ఈ పిండిని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. చేసుకొని అన్నీ ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. ఇదే ప్లేట్లోనే రౌండ్గా చేసుకోవాలండి. పిండి ఆరిపోకుండా మూత పెట్టి సైడ్లోకి పెట్టుకోవాలి. చూడండి, ఇలా అంతా రౌండ్గా చేసుకుంటే రోల్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఆ తర్వాత ఫ్లోర్ మీద పొడి పిండిని అయితే జల్లుకోవాలండి. ఈ చపాతీ పిండిని పొడి పిండిలో అద్దుకొని రోల్ చేసుకోవాలండి. దీనికి షేప్ అయితే రాదండి రౌండ్గా అయితే, పిండి అయితే హార్డ్గా ఉండదు కాబట్టి. చూడండి, ఇలా రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత పొడవుగా అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటా ఉన్నానండి. చక్కెరపార అంటే స్క్వేర్ షేప్లో ఉంటేనే బాగుంటాయండి చూసేదానికి. చూడండి, అంతా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ని అంతా తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే స్టోర్ చేసి 10 to 15 డేస్ ఈజీగా తినేయచ్చండి. ఈ రెసిపీని అయితే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి, అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, ఈ మందంగా అయితే ఉండాలండి, ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలాగని ఎక్కువ మందంగా ఉండకూడదండి. ఇంకోటి అయితే చూపిస్తాను చూడండి. సేమ్ ఇలానే ఫ్లోర్ మీద పొడి పిండిని జల్లుకొని పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలండి. ఎప్పుడు బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు అడిగినప్పుడు ఈజీగా చేయొచ్చండి. చూడండి, ఈ చపాతీని అయితే ఇంత మందంగా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎడ్జెస్ని అంతా కట్ చేసుకోవాలండి స్క్వేర్ షేప్ లాగా. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. నాకైతే ఇలా కట్ చేసుకునే దానికి వీలుగా లేదండి, అందుకనేసి ఒక్కొక్క పీస్ని అయితే కట్ చేసుకుంటా ఉన్నానండి. చూడండి, ఇలా చేసుకుంటే కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సేమ్ అన్నీ ఇలానే కట్ చేసుకోవాలండి. ఇంకా పెద్దవి కావాలన్నా కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. సేమ్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకొని మీడియంలో హీట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే మీడియంగా హీట్ అయ్యిందండి. ఏదన్నా ఒక గరిటెతో ఈ చక్కెర పారాన్నంతా ఆయిల్లోకి వేసుకోవాలండి. ఆయిల్లో ఎంత సరిపోతే అన్నీ వేసుకోవాలండి.
ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలండి, ఎక్కువ హీట్ ఉండకూడదు. లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి. ఆయిల్లో వేస్తూ ఉండగానే కలపకూడదండి, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అలా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో మెల్లగా కలుపుకోవాలండి. ఫ్రై అయితే వాటి అంతటవే పైకి తేలొస్తాయి చూడండి. ఇప్పుడు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా కలుపుకుంటానే ఉండాలండి, బాగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు తీసేయాలండి. ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అంతా బాగా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. అంతేనండి, మిగతావన్నీ సేమ్ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే మీడియం హీట్లోనే ఉండాలండి, లేకపోతే గట్టిగా వచ్చేస్తాయండి ఎక్కువ హీట్ అయిపోతే ఆయిల్ అయితే. చూడండి, ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లోకి తీసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ని అంతా బాగా తీసేయాలి. అంతేనండి, షక్కర్పారా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా గుల్లగా ఉంటాయండి ఈ షక్కర్పారా అయితే. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. ఎంత పొరలు పొరలుగా వచ్చాయి చూడండి. అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. అంతేనండి, సంక్రాంతి స్పెషల్ షక్కర్పారా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ రెసిపీని అయితే ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలండి, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ.